హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ గీ రోస్ట్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ముందుగా ఒక పావు కిలో చికెన్ తీసుకొని దాన్ని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దానిలో మన టేస్ట్కి సరిపడంత సాల్ట్, అలాగే కారం, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు కప్పు పెరుగు, ఒక అరచెక్క నిమ్మరసం ఇవన్నీ వేసుకొని చికెన్ అంతటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చికెన్కి బాగా ఇవన్నీ పట్టించిన తర్వాత మూత పెట్టి ఒక 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక మూగుడు పెట్టుకొని మసాలాకి రెడీ చేసుకున్నామండి. 4 లవంగాలు, 4 ఇలాచీలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, ఒక 4 ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని మనం దీనికి గీ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఒక 2 స్పూన్లు గీ వేసుకొని వేడి చేసుకోవాలి. గీ వేడైన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకుని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. దీనిలో జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇది కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా మూత పెట్టి మనం వేయించుకోవడం వల్ల వాటర్ వస్తుంది కదా, తొందరగా ఉడుకుతుంది. ఇది ఎంత వేగిస్తే అంత బాగుంటుందండి. వాటర్ అంతా అయిపోయేంత వరకు వేయించుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి వేయించుకోవాలి. ఆ తర్వాత ఇంకాస్త దగ్గరికి అయింది కదా, మనం ఇప్పుడు దీన్ని బాగా దగ్గరికి అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే ఇంకాస్త గీ 2 కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఇంకొంచెం దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. అంతే, మీరు ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చికెన్ గీ రోస్ట్ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.